హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీకు కల్పన అండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నామండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే మనకి సమ్మర్ సీజన్ కదండి, పిల్లలు ఇంట్లోనే ఉంటారు కదా, వాళ్ళ కోసం నేను మామిడిపళ్ళు సీజన్ కదా మజా అయితే చేస్తున్నానండి. సింపుల్గా ప్రాసెస్లో మనకి ఇంట్లో ఉండేటట్టు మనకి స్టోరేజ్ కూడా ఉంటుందండి. ఒక 20 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బయట కొన్నట్టే వస్తుంది. తప్పకుండా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనండి, ముందుగా మనం పొక్కు తీసేసుకుందామండి. నేను దానికోసం ఇదిగోండి 2 బంగినపల్లి తీసుకున్నాను, 1 అంటు మామిడికాయ తీసుకున్నానండి. కంపల్సరీ అంటు మామిడికాయ ఒకటి ఉండాలండి. దీన్ని అంటు మామిడికాయ అంటారు. ఇది ఒకటి వేసుకోవాలి. 2 వేసుకున్నప్పుడు ఇది ఒకటి కంపల్సరీ వేసుకోవాలండి. సరేనండి, ఇప్పుడు మనం అన్నిటికీ పొక్కు తీసేసేద్దాం. చూడండి, నేను మొత్తం పొక్కు తీసేసుకున్నాను. ఇప్పుడు మనం ఇలాంటి బౌల్ ఒకటి తీసుకొని మనం నీట్గా ఇవన్నీ కట్ చేసుకోవాలండి, చిన్న చిన్న ముక్కలుగా. పచ్చి మామిడికాయతో కూడా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. ఇలా మజా చాలా బాగుంటుందండి. బయట మనం అంతంత రేటు పెట్టుకుంటుంటాం కదా, ఇంట్లోనే ఇప్పుడు న్యాచురల్గా మనకి మ్యాంగో సీజనే కదండి, అందుకని న్యాచురల్గా తయారు చేసుకోవచ్చు. ఇలాగా చిన్న చిన్న పీసెస్గా చేసేసుకుంటానండి నేను. చూడండి, నేను పచ్చి మామిడికాయ పొండి అన్నీ కట్ చేసుకున్నానండి. ఇప్పుడు మనం స్టవ్ అంటించేసుకొని కుక్కర్ పెట్టేసుకోవాలి. కుక్కర్ పెట్టేసి మామిడికాయ ముక్కలన్నీ ఇలా వేసేసేయాలండి. వేసేసి మనం షుగర్ వేసుకోవాలి. మన ఇలా మజాకి తగినంత చక్కెర అండి. చూసారు కదా, మీ తీపుని బట్టి మామిడికాయ పులుపుని బట్టి, అదే తీపి ఉంటుంది, ఒక్కొక్క మామిడికాయ తక్కువ ఉంటుంది కదండి, దాన్ని బట్టి మీరు చక్కెర వేసుకోండి. ఇదిగోండి, ఒక 500 ml వాటర్, ఒక 1/2 లీటర్ వాటర్ అయితే పోసేసానండి. పోసేసి మనం ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఒక 3 విజిల్లు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి. చూపిస్తాను తర్వాత మనకి ఉడికిన తర్వాత. చూడండి, నాకు 3 విజిల్స్ అయిపోయినాయండి. ఇప్పుడు నేను స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను. ఆఫ్ చేసుకొని గ్యాస్ అంతా పోయిన తర్వాత చల్లబడాలండి. మొత్తం మనం ఈ మామిడికాయలంతా చల్లబడాలి, అప్పుడు చూపిస్తాను నేను. చూడండి, కుక్కర్ చల్లారింది, చూపిస్తున్నాను మీకు ఎలా ఉందనేది. ఇలా మెత్తగా ఉడికిపోవాలండి. ఇప్పుడు దీన్ని మనం పూర్తిగా చల్లారనిద్దాం. చూడండి, పూర్తిగా చల్లారిందండి. ఇప్పుడు మనం దీన్ని మిక్సీ జార్లోకి వేసుకుందాం. పట్టినంత వేసుకొని గ్రైండ్ చేసుకుందామండి. ఇంకో బ్యాచ్ చేస్తాను మళ్ళీ నేను. వేసేసి మెత్తగా గ్రైండ్ పట్టుకుందాం. చూడండి, మనం మిక్సీ పట్టేసుకున్నాం కదా, ఇలా గిన్నె తీసుకొని జాలి పెట్టేసుకోవాలండి. జాలి గట్టి పెట్టేసుకొని మనం వడబోసేసుకోవాలి. పెట్టేసుకొని ఇలా వేస్తే మనకి ఏమన్నా ఉన్నా కూడా పలుకులు కిందకి రాకుండా బాగా వచ్చేస్తుంది. చూసారు కదా, ఇది పక్కన పెట్టేసుకొని మనం రెండో బ్యాచ్ చేసేసుకున్నామండి. ఇది కూడా వేసేసుకున్నాం. అలాగే మిక్సీ పట్టేసి వడబోసేస్తానండి. మొత్తం పట్టేసుకున్నాను. ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు చూడండి ఎలా ఉంది. చూడండి, చిక్కగా ఉంది కదా. ఇప్పుడు మనం తగినన్ని వాటర్ పోసుకున్నాం. అందుకే ఇందాక చక్కెర ఎక్కువ వేసుకోవాలండి. కొద్దిగా ఇప్పుడైనా వేసుకోవచ్చు, ఏం కాదండి. చక్కెర ఇప్పుడైనా వేసి కలుపుకోవచ్చు మీకు తక్కువ అనిపిస్తే. ఇలా వాటర్ ఎంత పడుతుందో చూసుకొని కలుపుకోవాలండి. చూడండి ఎలా ఉంది. మనం సర్వ్ చేసుకుందామండి. చూసారా, న్యాచురల్గా మ్యాంగో ప్యూర్ ఎట్లా ఉందో చూసారా. చూడండి ఎలా ఉందో మజా, బయట కొన్నట్టే. చూడండి ఎంత బాగుందో కలర్ కానీ. ఇప్పుడు మనం సర్వింగ్ చేసుకుందామండి. చూడండి, హోమ్ మేడ్ మజా అయితే పూర్తయింది. ఎలా వస్తుందో చూసారా. మనకి ఖచ్చితంగా 15-20 డేస్ నిల్వ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. చూసారు కదా ఎలా ఉందో, ఎంత బాగుందో చూడండి. ఇలా నిల్వ చేసేసుకొని మనం ఫ్రిడ్జ్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లలు అడిగితే ఈజీగా పోసి ఇచ్చేస్తే చాలా బాగుంటుందండి. టేస్ట్ బయట కొన్నట్టే ఉంటుంది. ట్రై చేయండి తప్పకుండా వీడియోని. చూడండి, సర్వ్ చేసుకుంటున్నాను. మా పిల్లలకి ఎప్పుడెప్పుడు తాగేద్దామా అని పోయమంటున్నారండి, అందుకని సర్వ్ చేస్తున్నాను. చూడండి ఎలా ఉందో చూసారా. మనకి ఇలా ఉంది చూడండి మజా.
మంచి కలరు, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.